కనుక దేవుని ప్రజలంగా, దేవుని శేషముగా, దేవుని స్వాస్యముగా, దేవుని చిత్తమును నెరవేర్చువారముగా ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఓర్ప వలె సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదు. ఓర్ప 10 సంవత్సరాలు బోధించి తినబెట్టి అన్ని క్రమశిక్షణ నేర్పిన అత్తనే వదులుకొని వెళ్ళిందంటే అంత ఎలాంటి స్థితి ఆమె కలిగి ఉంది చూసారా. దేవుని ప్రజలైన మనం అలా ఉండకూడదు. మనల్ని ఆధ్యాత్మికంగా పెంచి పోషిస్తున్న దైవ సేవకులను మనం ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. కనుక ఒకటి మనం హత్తుకొనగా ప్రేమిస్తూ, ప్రభుని ప్రేమిస్తూ మనము ప్రభునికి ప్రార్థన చేయాలి. చూడండి, హత్తుకొనుట ద్వితీయోపదేశకాండం 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొని నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. కనుక మన ప్రార్థనలో ప్రభును హత్తుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రభును హత్తుకొని మనం ప్రార్థించడం ద్వారా మన ప్రార్థనలో జీవం ఉంటుంది, సజీవులమై ఉంటాం. మన ప్రార్థనలో జీవం ఉండాలంటే మన ప్రార్థనలో జీవం ఉండాలి అంటే ప్రభువును మనం హత్తుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువును హత్తుకొని ప్రార్థన చేస్తామో రూతు వలె సజీవంగా ఉంటాం. నేటి వరకు సజీవులమై ఉన్నామంటే కేవలం ప్రభువును హత్తుకొని ఉండడం ద్వారా. మన ప్రార్థనలో ప్రభువును హత్తుకుంటున్నామా? ఒకటి. రెండోది, ద్వితీయోపదేశకాండం 10:20 యెహోవాకు భయపడి ఆయనను హత్తుకొని. రెండోది, ఆయనకు భయపడాలి. దేవుడు అంటే భయము కలిగి జీవించాలి. చాలామందికి భయం లేదు ఈరోజు సంఘాల్లో. వాళ్ళు ఇష్టమేదో అది చేస్తారు. వాళ్ళు చేసేవన్నీ చేసేది ఎదుటి వాళ్ళ మీద వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సంఘం కాబట్టి ఇంకొక సంఘాలు తిరుగుతారు. కనుక అది కాదు మనకు కావాల్సింది. మన జీవితంలో దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఒకటి, దేవుణ్ణి హత్తుకొని ఉన్నాం కనుక నేటి వరకు సజీవులుగా ఉన్నాం. ఆయనను హత్తుకొని అనుభవం కలిగి ప్రార్థన చేయాలి. రెండోది, ఆయనకు భయపడి హత్తుకోవాలట. ఆయనకు భయపడి ఎప్పుడైతే హత్తుకొని ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మూడోది, ద్వితీయోపదేశకాండం 10:20 యెహోవాని సేవించి హత్తుకోవాలి. ప్రభుని సేవించాలి. ప్రభు పరిచర్యలో పాలు పొందాలి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతూ ఆయనను హత్తుకొని మనం ప్రార్థించడం ద్వారా, ఆయన పరిచర్య చేస్తూ అనుభవం కలిగి మనం ప్రార్థించడం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు. నాలుగోదిగా, యెహోషువ గ్రంథం 2:23-7 మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక మీ దేవుడిని యెహోవాను హత్తుకొని. చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహవాసం చేస్తారు. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక. యువతంటే వారితో సహవాసం చేయకూడదు. మనం దేవుని పిల్లలు ప్రత్యేకత కలిగి ఉండాలి. మన సహవాసం దేవునితో, కుమారుడితో, తండ్రితో, పరిశుద్ధాత్మతో, సంఘముతో, సంఘ బిడ్డలతో, అంతేగాని దేవుని నమ్ముకోని వాళ్ళతో కాదు. అలా నమ్ముకోకుండా ఉన్న వాళ్ళతో సహవాసం చేసి ఉన్న పరిశుద్ధత కాస్త పోగొట్టుకుంటూ ఉంటాం చాలాసార్లు. కనుక ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఈ జనుల సహవాసం చేయకూడదంట. దేవునితో సహవాసం చేస్తూ మనం హత్తుకొని ప్రార్థన చేయాలి. ఇక ఐదోదిగా, లూకా సువార్త 19:48 ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం వినడానికి ఆయనను హత్తుకొని ప్రార్థన చేయాలి. ప్రభువును హత్తుకున్నట్లయితే మన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇక ఆరోదిగా, రోమాపత్రిక 12:19 చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఏది మనకు మంచిదో ప్రభు చూపిస్తానే ఉంటాడు. కాబట్టి మంచిదాన్ని హత్తుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఏడోదిగా, ఆదికాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. భార్య అనగా సంఘంలో ఉన్న మనమంతా కూడా సంఘాన్ని హత్తుకోవాలి. ఏదైనా వచ్చినప్పుడు సంఘంతో చెప్పాలి. అంటే దైవ సేవకులకు చెప్పాలి. ఏది జరిగినా కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాలి. కొంతమంది ఏదో కొన్ని చదువుతారు, కొన్ని వాళ్ళ సొంతమే, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు నడుపుకుంటూనే ఉంటారు. అన్నిటికీ మళ్ళీ సేవకుని ఆడి పిలుస్తాం, పిలిచిన వాళ్ళ నుంచి ఆయనకి ఏదో ఒకటి చేయాలి మనం.
ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అటు చేయకూడదు. మనం ఏమి ఇచ్చాం ఏమి కాదు, పిలిస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిపోతారు. నువ్వేదో ఇస్తావని ఆశ కాదు, కానీ వాళ్ళ పని ఏంది ప్రేయర్ చేసిపోవటమే. ఒకవేళ దేవుడు నీకు తలంపిస్తే ఏదైనా చేయొచ్చు, కానీ ఇది కూడా ఏం చేయకుండా కొంతమంది ఉంటారు. అట్లా ఉండకూడదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి, తండ్రిని తల్లిని విడిచి సంఘమును స్త్రీని హత్తుకొని, అంటే వారిరువురు ఏకశరీరం అంటే ప్రభుని హత్తుకొని సంఘాన్ని మనం అంటిపెట్టుకొని ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక ఈరోజు రూతు యొక్క ప్రార్థన విని దేవుడు ఆమెకు జవాబుగా ఎలాంటి ప్రార్థన హత్తుకొనింది. రూతు 1:16, నీ వెంబడి రావద్దని అనవద్దు, ప్రభుని వెంబడించడానికి ఇష్టపడింది. వెంబడిస్తూ ప్రార్థన చేయాలి. రూతు 1:16, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నన్ను విడిచిపెట్టొద్దు అనొద్దు, నేను మాత్రం నేను విడిచిపెట్టను. మన ప్రభును మనం విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. 3, నువ్వు వెళ్ళి స్థలానికి నేను వస్తాను, బెత్లెహేముకు నేను కూడా వస్తాను. ఆ యొక్క స్థలానికి, ఈ నా పాత స్థలానికి నేను వెళ్ళను, పరిశుద్ధమైన స్థలం, సజీవులు ఉన్న స్థలానికి నేను వస్తాను. ఎట్టి గొప్ప తీర్మానం అండి. నీతో నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్పనిచ్చి మనల్ని ఏది వేడి చేయదు. ఎంత గొప్ప తీర్మానం. ప్రియమైన సహోదరుడు సహోదరి, ప్రార్థనలో ప్రవేశించడం మునుపు రూతు చేసిన ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలి. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, వీడ్కోలు ముద్దు అంటారు దాన్ని. ఆమెకు పాత జీవితానికి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు ఉన్నది కానీ వినినట్లేదు. అందుకే అన్నం పెట్టిన తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చాలామంది అంటుంటారు, అన్నీ తిని తన్ని వెళ్ళిపోయింది అంటారు. చూడండి, అట్లా మంచిగా పెంచి పోషించి ఆత్మీయంగా అన్నీ సమకూరిస్తే వాళ్ళని వ్యతిరేకించి వెళ్ళిపోవటం అనేది ఎంత భయంకరమైన స్థితి. అందుకే ఓర్ప పేరు చరిత్రలో లేదు, దేవుడు తీసేశాడు. ఆమె అంతటితో క్లోజ్ అయిపోయింది, ఫుల్ స్టాప్. కానీ రూతు జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోయింది. ఆమె అత్తతో కూడి చేసిన ప్రార్థన దేవుడు అన్నాడు, ఆమెకు ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించాడు. ఈరోజు మనం కూడా ప్రభువులో గొప్ప స్థాయి మనం పొందుకోవాలని ఓర్పవలే కష్టాలు, నష్టాలు, వేదనలు, సమస్యలు చూసి జారిపోయి సైతానుగాడి తలంపులలో దేవుడి నుంచి వచ్చే మొత్తాన్ని పోగొట్టుకున్నది ఓర్ప. అలా మనం ఉండకుండా రూతు వలె ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, ఎదిరింపులు ఎన్ని వచ్చినా సరే ప్రభు కొరకు నిలబడి ఒక ఉన్నతమైన స్థాయి ప్రార్థనకు జవాబు పొందినటువంటి స్త్రీ రూతు. అట్టి ప్రార్థన మనం ఈరోజు ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనల్ని సిద్ధపరచును గాక.